వర్షాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. పలు జిల్లాల్లో దంచు కొడుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తెలంగాణలో 4 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఆ జిల్లాల్లో ఇవాళ మళ్లీ వర్షం కుమ్మేసే అవకాశం ఉంది. ఇక సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ములుగు, హనుమకొండ, జనగాం, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలోని స్కూళ్లకు గురువారం వరకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కారణంగానే వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలో అతి భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా రాజంపేటలో 43 సెంటీమీటర్లు, నిర్మల్ రూరల్ పరిధిలో 32 సెంటీమీటర్లు, మెదక్ హవేలీ ఘన్పూర్లో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి ఐడీఓసీలో 28.9 సెంటీమీటర్లు, నిర్మల్లో 27.9, కామారెడ్డి తాడ్వాయిలో 27.5, నిర్మల్ జిల్లా విశ్వనాథపేటలో 24.1, మెదక్ చేగుంట 22.7, రామాయంపేటలో 20.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిన్నటి నుంచి వర్ష బీభత్సం మామూలుగా లేదు. గ్యాప్ లేకుండా దంచుకొడుతున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరలడమే కాదు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. రైల్వే ట్రాక్లు తెగిపోవటం, వరదలకు కార్లు కొట్టుకుపోవటం, ఇళ్లలోకి నీళ్లు చేరటంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరుణ బీభత్సం కంటిన్యూ అవుతోంది. అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. అల్పపీడనం ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో వరద నీరు చేరటంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మెదక్, రామాయంపేట, కామారెడ్డిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రవాహంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వరదలతో కార్లు కొట్టుకుపోయాయి. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో వరదలో జనం చిక్కుకుపోవడంతో వారిని రక్షించేందుకు అధికారులు రెస్క్యూ నిర్వహిస్తున్నారు.